హెచ్ఎంపీవీ వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే భారతదేశంలో 6కు పైగా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కూడా కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనబడుతోంది. నిన్నటి వరకు అయితే 6 కేసులు నమోదయ్యాయి. అందరూ కూడా చిన్న చిన్న పిల్లలకే ఈ యొక్క హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్టుగా నిర్ధారించారు. ఇప్పుడు మరింతగా ఈ సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. దేశంలో పలు చోట్ల ఇప్పటికీ 8 మందికి పైగా ఈ వైరస్ బారిన పడినట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలోని నాగపూర్లో 2కి ఈ వైరస్ సోకింది. నాగపూర్లో 13 ఏళ్ల ఒక బాలికకి 7 ఏళ్ల అబ్బాయికి ఇద్దరికి కూడా ఈ హెచ్ఎంపీ వైరస్ సోకినట్టు తెలుస్తోంది. హెచ్ఎంపీ వైరస్ సోకినట్టుగా నిర్ధారణ నేపథ్యంలో వారిని కూడా కొంత చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఈ కేసులతో అలర్ట్ అయింది. కర్ణాటక, తమిళనాడులో మరొక 2 కేసులు నమోదయ్యాయి. గుజరాత్లో, బెంగాల్లో ఒక్కో కేసు నమోదైంది. కర్ణాటకలో 3 ఏళ్ల పాప, 3 నెలల పాప, 8 నెలల ఒక బాబుకి, తమిళనాడులో కూడా ఇదే తరహాలో 2 చిన్నారులకి కేసు నమోదైంది. హెచ్ఎంపీ వైరస్ సోకినట్టు తెలుస్తోంది. ఇక గుజరాత్లో ఒకరికి, వెస్ట్ బెంగాల్లో ఒకరికి, ఇప్పుడు తాజాగా మహారాష్ట్రలో మరో 2కి ఇదే తరహా వైరస్ సోకినట్టుగా గుర్తించారు. హెచ్ఎంపీవీ విస్తరించకుండా దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపినప్పటికీ ఈ కేసులు ఒక్కొక్కటిగా పెరుగుతున్నటువంటి ఈ వార్తలు విన్నా కొద్దీ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఒక్కసారిగా అదంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనబడుతోంది.